మాకు కూడా కేటగిరీస్ ఉంటాయి. ఒంటరితనం అన్నది మనం నిత్య జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. బికాజ్ మనం అన్ని రోల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, అందరితోని కనెక్ట్ అవుతూ ఉండాలి, మనతో కూడా మనం కనెక్టెడ్గా ఉండాలి. సో ఇన్ని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు సహజంగా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్నది మనకు నిత్య జీవితంలో వస్తూనే ఉంటుంది. నోబడీ అండర్స్టాండ్స్ మీ అన్నది రకరకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు రకరకాల టైమ్స్లో వాడుతూ ఉంటారు. సో ఇది లోన్లీనెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ ఇది ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది అంటే నిత్యం నేను అదే ధోరణిలో ఉంటున్నాను, నిత్యం నేను అదే థాట్ ప్రాసెస్లో ఉంటున్నాను. అంటే నన్ను ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, బయట వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వర్క్ ప్లేస్లోని నేను ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఫ్రెండ్స్కి అర్థం అవ్వట్లేదు. అప్పుడు అది సమస్యగా చూసుకోవాలి. అంటే మనం ఎక్కడ కనెక్టెడ్గా లేము అంటే అప్పుడు మనలో ఉన్న లోన్లీనెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఈ టైం అప్పుడు మనల్ని ఎవరు జడ్జ్ చేయకుండా వినేవాళ్ళు మనకి కావాలి. మన చుట్టుపక్కల మనం ఉంటున్న సమాజంలో ఇది ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు. దట్స్ వై మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అన్నది అవసరం అవుతారు. బికాజ్ మనం టైంకి అంటే మనకి ఈ ఫీలింగ్ వస్తున్నప్పుడే మనం దీన్ని గ్రహించుకొని వాళ్ళని రీచ్ అవుట్ అవ్వగలిగితే మనం ఇందులోంచి బయటపడతాం. మనల్ని వినేవాళ్ళు మనకు అవసరం. మన చుట్టూ ఉంటే ఎక్సలెంట్, వాళ్ళతో మాట్లాడచ్చు. ఒక్కరున్నా చాలు, మనల్ని జడ్జ్ చేయకుండా వినేవాళ్ళు ఒక్కరున్నా సరే వాళ్ళతో ఓపెన్ అప్ అవుతే ఇది క్యూర్ అవుతుంది. బట్ ఎవరూ లేరు అన్న పక్షంలో రిపీటెడ్గా అదే స్పేస్లోకి వస్తున్నాము అంటే మాత్రం లోన్లీనెస్ క్రానిక్ అవుతుంది అని అర్థం.